వినాయకుడు కనబడతలేడు అన్న మీరు అందరు ఎందుకు కొంచెం జరగండి అన్న गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा మీరు ఒకసారి ఆగండి కొంచెం జరగండి 9 రోజుల పాటు ఘనంగా శ్రీ విఘ్నేశ్వర స్వామికి పూజలు చేసినటువంటి భక్తులందరూ కూడా ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమానికి స్వామివారిని తీసుకురావడం జరిగింది. ఇంకా కరీంనగర్ సంబంధించి మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ఈ 3 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తులందరూ కూడా వారికి అనుకూలంగా ప్రాంతాలు తీసుకెళ్లి నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా నిజంగా మొట్టమొదటిసారిగా ఈసారి జిల్లా కలెక్టర్ గారు గాని, సిపిఆర్ గాని, ఇతర కార్పొరేషన్ గాని, గ్రామ పంచాయతీ మానకొండూరు గ్రామ పంచాయతీ గాని అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు ప్రతి ఒక్కరు కూడా అందరూ సమన్వయంతో కలిసిమెలిసి పనిచేయడం వల్ల ఈసారి సక్సెస్ అయింది. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిజంగా కష్టపడి పనిచేసేటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా అన్ని ఏర్పాట్లు చాలా సంతోషపడుతున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా. ఇంకా వినాయకులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరు కలిసి సమన్వయంతో పనిచేశారు. ప్లస్ 9 రోజుల పాటు ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో సరి పండుగలు ఈ వినాయక నవరాత్రులు విజయవంతమైనాయి. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా ఒక భక్తి వాతావరణం ఉంటుంది. చాలా మంది యువకులు కూడా దీక్ష తీసుకున్నారు. 9 డేస్ పాటు దీక్ష మొట్టమొదటిసారి ఇవాళ మొట్టమొదటిసారి యువకులందరూ కూడా దీక్ష తీసుకుని కండువా వేసుకుని ఒక భక్తియుత వాతావరణంలో ఇలా మంటప నిర్వహణ జరిగింది. మహిళల యొక్క ప్రభావం ఎక్కువ. మహిళలందరూ కూడా మంటపాలలో రోజుకో కార్యక్రమాన్ని, ధార్మిక కార్యక్రమాన్ని ఏదో రకంగా నిర్వహించుకునే ప్రయత్నం చేశారు. కానీ కలిసిమెలిసి హిందూ సమాజం అంతా ఒక వేదిక మీదకి వచ్చింది. ఎందుకంటే వినాయక నవరాత్రి ఉత్సవాలంటేనే భక్తి, దేశభక్తితోని ఇముడిన పండుగ. ఇటు భక్తి, దాంతోపాటు బాలగంగాధరులకైతే సమాజాన్ని సంఘటితం చేయాలని చెప్పి ఇంకొక వేదిక కావాలని చెప్పి భావించి ఇలా గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఒక వేదికగా తయారు చేసాడు. దానికి అనుగుణంగా కూడా ఇలా చేస్తున్నారు. కోలాహల మధ్య, కోలాటాల మధ్య, భక్తి పాటల మధ్య ఇవాళ నిమజ్జన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది. సీదా సాఫీగా ప్రశాంతంగా నవరాత్రులు పండుగను బ్రహ్మాండంగా
విజయవంతంగా నిర్వహించినటువంటి ఒక ధార్మిక వాతావరణం నిర్వహించినటువంటి హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు.